కేరళ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రపతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. కొచ్చి స్టేడియంలో ఒకవైపు హెలికాప్టర్ కూరుకుపోయింది. దీంతో రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్ నుంచి కిందకు దించింది భద్రతా సిబ్బంది. ద్రౌపది ముర్ముకు పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ చెప్పండి, ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పెను ప్రమాదం తప్పినట్టుగా అయితే అప్డేట్ ఉంది. సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, తాజా పరిస్థితి ఏంటి? దాదాపు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. మనకు రాష్ట్రపతి అంటే ద్రౌపది ముర్ము 4 రోజుల పర్యటన నిమిత్తం కేరళకు నిన్న సాయంత్రం చేరుకున్న అనంతరం కూడా అక్కడ ఏదైతే విమానాశ్రయంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, మరి ప్రజాప్రతినిధులందరూ కూడా స్వాగతం పలికారు. అయితే ఈ 4 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు శబరిమలైకి దర్శనం చేసుకోవడము, తర్వాత మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం 7:25 ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో ఆమె ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే అంటే ల్యాండింగ్ సమయంలో అనుకోవచ్చు, ప్రమదం స్టేడియానికి చేరుకున్నది. అది చేరుకొని ల్యాండ్ అయ్యేటటువంటి సమయంలో కొద్దిగా హెలిప్యాడ్ సంబంధించినటువంటి టార్మాక్ అన్నటువంటి ప్లేస్ లో కొంత బాగా వంగి ఉండడంతో వెంటనే ఏదైతే అంటే ల్యాండ్ అయ్యే సమయంలో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. వెంటనే అప్రమత్తమయ్యి అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ అందరూ కూడా చాలా చాకచక్యంగా రాష్ట్రపతి గారిని మరొక అంటే ల్యాండింగ్ సమయంలో సేఫ్ గా ల్యాండ్ చేసే విధానం అనుకోవచ్చు. అక్కడ దానికి తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. వెంటనే ప్రమాదాన్ని ముందుగానే కనిపెట్టడంతో కొంత పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. సురక్షితంగా రాష్ట్రపతి గారిని తీసుకొని మరొక ప్రత్యేకమైనటువంటి వాహనం నుండి ఆమెను తీసుకుని వెళ్లడం జరిగినట్లు కూడా అధికారులు ప్రకటించారు. అయితే దీనికి గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా మనకి కొంత అప్డేట్ రావాల్సి ఉంది. ఎందుకంటే జరిగిన సమయంతో ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు శబరిమల ఏదైతే టెంపుల్ కూడా వెళ్లాల్సి ఉంది, దీనికి సంబంధించినటువంటిది అక్కడ మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొననుంది. దీనికి తగ్గట్టుగానే 4 రోజుల పర్యటన నిమిత్తము కేరళకు వెళ్లడం అన్నది కూడా మొట్టమొదటి పర్యటన. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి అప్డేట్స్ కూడా రావాల్సి ఉంది. అయితే అయ్యప్ప ఆలయంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయాల్సి ఉంది. అయితే ఈ రోజు ఉదయం ఈ ఘటన జరగడంతో కొంత అప్రమత్తమయ్యారు అధికారులు. మరింత జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా అటు ప్రభుత్వం కూడా కేరళ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇంకా పూర్తిగా సమాచారం కూడా రావాల్సి ఉంది. అయితే జరిగినటువంటి ప్రమాదము ఏ విధంగా జరిగింది, దీనికి వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందా అన్నటువంటిది కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే ల్యాండ్ అయ్యే సమయంలో ముందుగానే ఏదైతే ఆ ప్రమాదాన్ని పసిగట్టడంతో ముందుగా పెను ప్రమాదం తప్పింది. అయితే ఇప్పుడు మాత్రం ఎలాంటిది అక్కడ సెక్యూరిటీ అనుకోవచ్చు కొంత అలర్ట్ చేశారు. రాష్ట్రపతిని ద్రౌపది ముర్ము అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకునే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే అక్కడ దానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉన్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. వెంకట్.